హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీకు నేను ఉప్పు శనగలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. ఇక ముందుగాలనైతే మనం శనగలనైతే తీసుకుందాం. నేనైతే ఒక కప్పు శనగలు తీసుకున్నా. ఇక శనగలు మనం ఏం నానబెట్టాల్సిన అవసరం ఏం లేవు, పచ్చియే. ఇక షాప్ నుంచి తీసుకొచ్చినాయి, ఇక అట్లనే తీసుకుంటున్నా. ఇక ముందుగాలనైతే పొయ్యి అయితే వెలిగించుకుందాం. పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకుందాము. బాండి అయితే జర వేడికి కావాలి. వేడిగా అయిన తర్వాతనే మనం ఉప్పు వేసుకుందాము. బాండి కూడా మనకు సన్న బాండి తీసుకోవద్దు, అడుగు అనేది జర మందంగా ఉండాలి, మందపాటి బాండి తీసుకోవాలి. ఎందుకంటే మనం శనగలు వేపుకుంటాం అనుకోండి, ఇక అప్పుడు మనకి మాడిపోతాయి సన్నగా ఉంటే, అందుగురించి మందంగా ఉండేది తీసుకోవాలి. ఇక ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు మంచిగా వేడి కావాలి. ఈ ఉప్పు ఎంత మంచిగా వేడి అయితే ఇక మనకు శనగలు అంత మంచిగా అవుతాయి. ఇక ఈ ఉప్పు వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు శనగలు అయితే వేసుకుందాము. శనగల్ని కూడా ఒక్కసారిగా వేసుకోకండి, ఇక కొన్ని జరం వేసుకోవాలి. ఇక శనగలు వేసుకున్న తర్వాత మంట జర హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు వీటిని ఇక మంచిగా కలుపుతుండాలి, ఇక ఆగకుండా మంచిగా కలుపుతుండాలి. ఇక కలిపితే మనకు మంచిగా ఉప్పు వేడికి అనేటివి ఇవి మనకి మంచిగా ఇక పుట్నాలలాగా పుట్ట అంటాయి. ఇక చూసిండ్రా, ఇట్లా మంట పెద్దగా పెట్టుకోవడం ఒక్కటే మనకి దీంట్లో చిట్కా. ఇక అంతే, ఇక మంచిగా పుట్నాలు తయారవుతాయి. ఇక ఇట్లా అయిన తర్వాత మనం వీటిని జాలిగంటలోకి అయితే తీసుకుందాం. ఇక నార్మల్ వేరే గంటలకు తీసుకుంటే మనకు ఉప్పు వస్తుంది కదా, అందుగురించి ఇక ఇట్లాంటి గంటలకు తీసుకొని మనం పక్కనైతే పెట్టుకుందాం. ఇక ఉప్పు అంతా దీంట్లో నుంచి ఇక కిందికి వెళ్ళిపోతే మనకి ఇక శనగలు అయితే వస్తాయి. ఇక చూసిండ్రా, ఇక ఎంత మంచిగా అయినాయి కదా. ఇక ఇట్లనే ఇంకా జరని కూడా వేపుకుందాం. ఇక ఒక్కసారి వేపుకున్నామంటే ఇన్ని వేపుకొని డబ్బాలో పెట్టుకున్నామంటే ఒక వారం 10 రోజుల దాకా వస్తాయి. ఇక ఇవి 10 నిమిషాలలో అయిపోతాయి మనకి. ఇక అట్లనే ఈవినింగ్ స్నాక్స్గా ఏం చేసుకోవాలనో అర్థం కానప్పుడు ఇక ఇట్లాంటివి ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతాయి. ఇక పిల్లలు పెద్దలు అందరు తినచ్చు. బయట నుంచి మనం పుట్నాల ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటాం కదా, ఇక అట్లాంటివి తెచ్చుకోకుండా ఇక ఇంట్లోనే ఇట్లా చేసుకోవాలి. ఇక మంచిగా అయితే తొందరగా అయిపోతాయి. ఇక శనగలు మనకు ఎంతో బలాన్ని కూడా ఇస్తాయి. ఇక అందుగురించి శనగలు ఇట్లా చేసుకొని తినాలి. ఇక మనం గుగ్గిళ్ళు వేసుకున్నాం అనుకోండి, ఒక్కసారే తింటాము. ఇట్లా చేసుకుంటే రోజుని తినొచ్చు. ఇక చూసినరా, ఇంతే ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఇట్లా చేసుకున్న తర్వాత అయితే ఇక ఉప్పు ఉంటుంది కదా, ఈ ఉప్పు అంతా వేస్ట్ అవుతుందా, ఉప్పు పోసుకొని చేసుకోవాలంటే ఉప్పు ఏం వేస్ట్ అవ్వదు. అట్లానే కూరలలో కూడా వేసుకోవద్దు దీన్ని. మనం ఉప్పు చల్లారిన తర్వాత ఒక డబ్బాలకు తీసుకొని పెట్టుకొని మళ్ళీ ఇంక ఎప్పుడైనా శనగలు వేపుకున్నప్పుడు ఇదే ఉప్పుని వేసుకొని వేపుకోవచ్చు. అట్లా దీన్ని ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. అంతే అండి, ఈజీగా పుట్నాలు ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.